పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా తెలంగాణను నిర్వీర్యం చేసి ఒక్క సుక్క నీళ్ళు ఇయ్యలేదు. కేసీఆర్ను ఉరిదీసిన తప్పులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినాడు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కళాకారుడు మిద్దెల సందీప్ గారు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఉరిదీసినా తప్పులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఉరి తీస్తా అన్న 10 సార్లు ఉరి తీయాలి. అంటే ఉరికమ్మానికి దగ్గరగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఓటుకు నోటుకు దొరికిపోయినటువంటి రేవంత్ రెడ్డి అట్లాంటి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మనందరి దౌర్భాగ్యం. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి అబద్ధపు మాటలు, వాళ్ళు ఇచ్చినటువంటి అమలు కానటువంటి హామీలను నమ్మి ప్రజలు కొంత మార్పులో భాగంగా అడ్డిమారి గుడ్డి చూపిలో ముఖ్యమంత్రి అయినటువంటి ఈ రేవంత్ రెడ్డి నిజానికి ఆ పదవిలో కూర్చున్నాడు, కానీ ఆ పదవికి ఉన్నటువంటి గౌరవాన్ని, మరీ ముఖ్యంగా తెలంగాణకు ఇట్లాంటి చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడని ప్రజలు ఈ రోజు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎంతో గొప్ప స్థాయి నాయకుడు అయినటువంటి, భారతదేశమే గర్వపడేటటువంటి నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని ఉరిదీస్తా అంటే ప్రజలు అన్ని చూస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులలో అంతకు 10 ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయంలో తెలంగాణకు గత 10 సంవత్సరాలలో తీరని అన్యాయం చేసిండు. అక్కడ తెలంగాణకి రావాల్సిన వాటాను ఒప్పుకోకుండా కేవలం 299 టీఎంసీలకే అక్కడ హామీ ఇచ్చేసి వచ్చిండని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు, అసలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టింది ఎందుకు ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు. నీళ్లు, నిధులు, నియామకాలు. కాబట్టి నీళ్ల విషయంలో కేసీఆర్ గారు అన్యాయం చేస్తారని వీడెట్లా చెప్తారు అసలు రేవంత్ రెడ్డి అనేటోడు? అసలు అన్యాయం చేసిందే వాని గురువైనటువంటి చంద్రబాబు. ఇలా కృష్ణా మీద కావచ్చు, గోదావరి మీద కావచ్చు, ఎక్కడికక్కడ అన్యాయం చేయాలని చూసిందే చంద్రబాబు నాయుడు. కాబట్టి కేసీఆర్ గారు ఎట్లా అన్యాయం చేస్తారు? కేసీఆర్ గారికే తెలంగాణ ఆత్మ, ఒక తెలంగాణ ఆత్మగా కేసీఆర్ గారిని చూస్తాం, కేసీఆర్ గారి ఆత్మగా తెలంగాణను చూస్తాం. కాబట్టి మనం రేవంత్ రెడ్డి చెప్పేది ఖచ్చితంగా అది అబద్ధము. ప్రజలు ఏదో చెప్తాము, మేము ఏదో ఈ క్షణానికి ఏదో పూట గడుపుకుంటామంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని, అంటే రావాల్సినటువంటి వాటా కోసం నువ్వు కొట్లాట చేయి. అప్పుడు నీ వైపు ప్రజలు, నువ్వు నిజంగా చేసేది నీతి, నిజాయితీ, నిబద్ధతతో కనుక నువ్వు ఉద్యమం చేస్తే నీ వెనక ప్రజలు ఉంటారు. కానీ చంద్రబాబు చెవులో చెప్పొచ్చినా అందుకే ఆగిందనంటే, నీ పొద్దున చెప్పిరు కదా, నిన్న చెప్పిండు అసెంబ్లీలో, చంద్రబాబు చెవిలో చెప్పొచ్చినా అక్కడ ఆపిరని. ఇవాళ ఏమంటే అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే చెప్పింది కదా, మేము ఆ ప్రాజెక్ట్ ఆపట్లేం, కట్టేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి నువ్వు మాటలుగా? సో ఇవన్నీ మాట్లాడడానికి అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీకి రాకుండా పిరికి పందలాగా బయటకు పారిపోయి ఇవాళ చర్చలకు పెట్టుకుందామని అంటే నీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరని చెప్పేసి కూడా అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు చర్చ పెట్టాల్సింది రేవంత్ రెడ్డి, అది ఏడబెట్టాల చర్చ అసెంబ్లీలో కాదు కదా. నువ్వు పోయి ఉద్యమం చేయాలి కదా, నువ్వు ఆంధ్ర గవర్నమెంట్ మీద పోయి ఆంధ్రలో నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కూర్చోవాలి కదా. అసెంబ్లీలో చర్చ పెట్టుకుంటే అదంతా ఉత్తమొచ్చిన, అదంతా రేవంత్ రెడ్డి వాస్తవానికి ఎప్పుడున్న వాడు ఒక 420 చీటరు. రేవంత్ రెడ్డి ఏది చెప్పినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ముఖ్యంగా కృష్ణాకి సంబంధించి పాలమూరు ప్రజలకు తెలుసు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు తెలుసు. నీళ్ల విషయంలో 60 ఏళ్లలో ఏం జరిగింది, కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది అనేది మేమందరం ప్రత్యక్ష సాక్షులం. ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడే 9 సంవత్సరాలు కరువు వచ్చింది. కానీ వానలు పడ్డా పడకపోయినా మా చెరువులలో నీళ్లు నింపిండు, నింపిన చెరువులలో చేపలు నింపిండు. ఆ చేపల్ని ఈరోజు అనేక మంది అనేక రకాలుగా ఈరోజు ఇది మన మత్స్య కార్మికులకు ఒక ఉపాధి చూపించిండు. ఇట్లా చెరువు నింపిన తర్వాత కింద ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు ఉపాధి చూపించినటువంటి గనుడు కేసీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పే మాటలని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకనే ఎట్లున్నదెంకటి కాంగిరేసు సోపతి, ఎట్లున్నదెంకటి కాంగిరేసు సోపతి, ఎంతల వచ్చరా ఎనకటి మల్లాపతి, ఎంతల వచ్చరా ఎనకటి మల్లాపతి. కృష్ణ నీళ్లు తీసుకెళ్లి చంద్రబాబు కప్పజెప్పి, కృష్ణ నీళ్లు తీసుకెళ్లి చంద్రబాబు కప్పజెప్పి తెలంగాణనంతవాడు ఎండబెట్ట చూస్తున్నాడు. ఎట్లున్నదెంకటి కాంగిరేసు సోపతి, ఎంతల వచ్చరా ఎనకట మల్లాపతి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగానైతున్నదో మళ్ళీ ఒకసారి గాడికే తీసుకొచ్చిండు. ఇంతకుముందు హరీష్ అన్న చెప్పినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పిండు. ఎస్ఎల్బిసి 9.5 సంవత్సరాల కాలంలో 1.2 కిలోమీటర్స్ తవ్వితే కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాల కాలంలో 24 మీటర్లు మాత్రమే తవ్వడం జరిగింది. నిజంగా మీకు నీతి, నిజాయితీ, నిబద్ధత గనక ఉంటే మా జిల్లాకు సంబంధించినటువంటి కోమటిరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు లెస్స మాట్లాడుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వాళ్ళు తవ్విపియొచ్చు కదా, ఎస్ఎల్బిసి పూర్తి చేయొచ్చు కదా 2 సంవత్సరాలలో. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఒక ట్రాప్ లో ఉండి మాట్లాడుతారు. ఇవన్నీ మార్చుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు చాలా క్లియర్ కట్ గా ఉన్నారు. తెలుసో తెలవకనో రేవంత్ రెడ్డి చెప్పే మాయ మాటలు నమ్మి
మార్పు అనే దాంట్లో భాగంగా మేము ఓటేసినాం, కానీ మళ్ళా రాబోయే రోజుల్లో ఎగరబోయేది గులాబీ జెండానే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం. మూసీ ప్రక్షాళన చేస్తా అంటున్నాడు, మూసీ సుందరీకరణ చేస్తా, మూసీని నైట్ ఎకనామీగా మారుస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అయ్యేదన్నది పాపని? అంటే మూసీ అనేది మరి మూసీలోకి నీళ్ళు ఎట్లా రావాలి ఫస్ట్? ఇప్పుడు కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా, కూలిపోయిన కాళేశ్వరం నుంచి నీళ్ళు ఎట్లా తెస్తావు? మూసీని ప్రక్షాళన ఎట్లా చేస్తావు? అంటే నీళ్లు రెగ్యులర్ గా ఫ్లోటింగ్ ఉంటున్నాయి కదా, మూసి ప్రక్షాళన చేసి అంటే మురికి వాటర్ అంతా పంపించేసి ఫ్రెష్ వాటర్ పంపించేది. మరి ఎక్కడి నుంచి తెస్తావు నీళ్లు? ఏ కాళేశ్వరం అయితే కూలిపోయిందని చెప్తున్నాడో అదే కాళేశ్వరం నుంచి మల్లన్న సాగర్ లోకి తీసుకొచ్చి మల్లన్న సాగర్ నుంచి ఇట్లా దిద్దామని చూస్తున్నాడు. మరి ఆ నీళ్ళు ఎవరు తెచ్చిరు? కేసీఆరే కదా. మూసి మాటలు మాట్లాడుతున్నటువంటి మురికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కూల్చుడు తప్ప కొత్తవి కట్టుడు లేదు. ఇన్ని 2 సంవత్సరాలు దాటింది, కొత్త ఏమన్నా కట్టిండా? కట్టినటువంటి కూల్చుడు తప్ప, ఇండ్లను కూల్చుడు తప్ప, లగచర్ల గిరిజన ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టుడు తప్ప. కాబట్టి ఆయన మాటలు కోటలు దాటుతాయి తప్ప, ఆయన మాటలు నీటి మూటలే తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు రేవంత్ రెడ్డి తోటి. హైదరాబాద్ నగరాన్ని ఎంతో విస్తృతపరుస్తున్నాను, ఫ్యూచర్ సిటీ, గ్లోబల్ సమితి, ఇదంతా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇంకా పెంచుతున్నాయి. ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు నా మీద అంత విషం జాలే ప్రయత్నం చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువైనప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళకు అభద్రతా భావం ఏర్పడి ఇట్లాంటి మాయ మాటలు వస్తాయి. ఒక 2 days బ్యాక్ మేము కూడా 4th సిటీ అంటే అసలు అక్కడ ఏం జరుగుతున్నది, అక్కడ ఏం చేస్తున్నారు అని మేము కూడా ఒకసారి చూడడానికి పోయినాం. నేను 2-3 మిత్రులను కలిసిపోయినాం. ఆయన ఫ్యూచర్ సిటీ కోసము ఎక్కడైతే గ్లోబల్ సమ్మిట్ పెట్టిండో బేగరి కంచెలో చిత్తుగా ప్రజలు ఓడించారు అక్కడ కాంగ్రెస్ పార్టీని. బేగరి కంచెల్నే గ్లోబల్ సమ్మిట్ పెట్టిండు. బేగరి కంచెతో పాటు ఇంకొక విలేజ్ ఉంటుంది. ఆ 2 విలేజ్లలో చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడించి అక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. అంటే నువ్వు చెప్పేటువంటి మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేదు. అది 4th సిటీ కాదు, 4 brothers కోసం వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం అక్కడ ఎత్తున్నటువంటి ఒక ఎత్తుగడ. అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇంకో 2 సంవత్సరాలు తిరిగి చూస్తున్నా కానీ ప్రభుత్వం పోతుంది, మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు. అక్కడ ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి అక్కడ వచ్చే పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలు మస్తు మంది పేర్లు చెప్తున్నాడు. ఎన్ని వచ్చినాయి గ్లోబల్ సమ్మిట్ పెట్టి? నువ్వు మెస్సీ అని తీసుకొచ్చిన ఫుట్బాల్ ఆడినావు, నువ్వు నీ మనవాడు గ్రౌండ్ లోకి దిగి ఆడుకోరు తప్ప తెలంగాణ ప్రజలకు ఆ మెస్సీ గేమ్ తోటి ఏమైనా ఉపయోగం ఉందా? కాబట్టి ప్రజలు సిద్ధంగా లేరు. ఆయన చెప్పే మాటలు కేవలం మాటల వరకే పరిమితమైండు, పేపర్ ప్రకటనలకే పరిమితం అవ్వడు తప్ప ప్రజలకు కొరిగేది ఏం లేదు. ఇలా యాసంగి పంటలు వేస్తున్నారు, రైతులు ఇంకా యూరియా బస్తాల గురించి రోడ్ల మీద లైన్లకు నిలబడే పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించి ఒక యాప్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చడమని వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు. ఇది అసలు రైతులకు ఉపయోగపడేదని ఏమన్నా? అంటే మాది తిరుమలగిరి మండలం బ్రదర్. ఆయన ఎక్కడో సూర్యాపేటలో యూరియా పెడతాడు. మా ఊరు నుంచి సూర్యాపేటకు పోవాలంటే ఒక 40 కిలోమీటర్లు పోవాలి. యాప్లలో యూరియా ఏడా చూపిస్తే అక్కడ పోయి యూరియా తెచ్చుకోవాలంటే రైతుతో అయ్యేదనా? అంటే పోను 200, రాను 200, 400, మళ్ళీ అప్పటికే 2 యూరియా బస్తాలు వచ్చేస్తాయి కదా. ఈ యాప్లతో కాదు, యూరియా బస్తాలు నువ్వు ఎక్కడ పెట్టాలనుకున్నావు, ఇంతకుముందు ఎట్లయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా అమలు చేసినావు గట్లా అమలు చేస్తే ఏమన్నా ఉపయోగం. నువ్వు యూరియా బస్తాలు లేక నువ్వు యాప్లు పెట్టి యాప్లతో ఏం ఉపయోగం ఉన్నది?